జై శ్రీరామ్! వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. అయ్యో! 2 రోజులకే ఎన్నో రోజులయిపోయింది మనం వీడియోస్ చేయక అనిపిస్తుంది. రెగ్యులర్‌గా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నా కూడా లాంగ్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేయకపోయేసరికి చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదే అనిపిస్తుందనమాట. జస్ట్ 2 డేస్‌కే. అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది గదా! ఇంటి క్లీనింగ్ ప్రోగ్రామ్ తోటి 2, 3 డేస్ నుంచి ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నామనమాట. అండ్ ఇక్కడ పెద్దగా కుడుతున్నానని కాదు కానివ్వండి, ఉన్న 1, 2 గిరాకైనా గూడా కొంచెం అర్జెంట్‌గా ఇవ్వాల్సిన బట్టలున్నాయి గాబట్టి కొంచెం పోస్ట్‌లు డిలీట్ అయ్యాయనమాట. అండ్ ఇక్కడ చెట్ల కాడ నేను పెట్టిన ఈ పాదు ఎంత బాగా చిగురొచ్చిందంటే, దీన్ని నల్లేరంటారు. ఇది హెల్త్‌కి ఎంత మంచిదంటే అంత మంచిదనమాట. ఇది నీళ్లు లేని చోట గూడా బాగా పెరుగుతుందంట. దాన్ని తీసుకొచ్చి అట్లా నాటాము. ఎంత చక్కగా పెరిగిందో. అండ్ పూలు గూడా అనమాట. మన చేత్తో పెట్టిన చెట్టు నుంచి వచ్చిన పూలు గానివ్వండి, పళ్ళు గానివ్వండి, ఎవరికన్నా ఇవ్వాలన్నా, దేవుడికి సమర్పించాలన్నా ఆ ఫీల్ వేరే ఉంటది గదా! అండ్ తమలపాకు చెట్టు గూడా నేను కొనుక్కొచ్చి మరీ పెట్టాను. అండ్ స్టార్టింగ్‌లో అది సరిగ్గా చిగురేసినట్టుగా అనిపించలేదు. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉన్న వాటన్నింటిని గూడా తీసేసి దాన్ని కొంచెం నీట్‌గా చేసిన తర్వాత అది ఇప్పుడు మంచిగా గ్రోత్ అవుతుందనమాట. అండ్ నేను దేవుడికైతే నిత్యం వీటితోటే దీపారాధన చేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది గదా! నా క్లీనింగ్ ప్రోగ్రామ్ గూడా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ రేపటి నుంచి అమ్మవారికి పూజలు చేసుకోవడానికి నేను అండ్ నా ఇల్లు సిద్ధంగా ఉందనమాట. అంత నీట్‌గా ఇల్లయితే క్లీన్ చేసేసుకున్నాను. ప్రతిరోజు రొటీన్ పని ఇది నాకు. కానీ ఏదైనా పండగ లేదంటే నెక్స్ట్ డే మనం ఏదైనా పూజలు, వ్రతాలు చేసుకోవాలనుకున్న రోజు కంపల్సరీగా మళ్ళీ ఒక సెపరేట్ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంటదనమాట. అఫ్‌కోర్స్ అందరికి అంతే అనుకోవచ్చు. అసలు మా ఇంటి టీవీ ముందు ఉన్న క్యాబిన్ అంటే ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఉండాల్సినవన్నీ ఉంటాయండి. కిచెన్‌లో ఐటెమ్సు, మళ్ళా ఏంటి కార్ కీస్ అని, బండి కీస్ అని, పిల్లలు వాడుకునే పెన్సిల్స్, స్కేల్‌తో సహా అన్నీ ఆ టీవీ క్యాబిన్ కాడనే ఉంటాయన్నమాట. ప్రతిరోజు ఒక రౌండ్ ఇవన్నీ సదరాలనమాట. ఎక్కడివక్కడ సెట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇల్లయితే నీట్‌గా కడుక్కొస్తేనే ఆ ఫీల్ నాకు వేరే ఉంటదనమాట. ఎన్ని సార్లు మీరొక 100 సార్లు మాఫ్ పెట్టినా గూడా నాకు ఆ ఫీలింగ్ ఉండదు గానివ్వండి. ఒక్కసారి ఒక బకెట్ తోటి ఇల్లు మొత్తం కడుక్కొచ్చామనుకోండి, ఆ ఫీలే వేరే ఉంటదనమాట. మూల మూలలో ఎక్కడ ఏమీ చెత్త లేదు, నీట్‌గా ఉంది ఇల్లు అనే ఒక సాటిస్ఫాక్షన్ తోటి ఆహ్, ఆహ్, గడిపేస్తాననమాట. అట్లా నాకు కడగడమే ఇష్టము. తుడవడం కంటే గూడా. డైలీ తుడిచినా గూడా కంపల్సరీగా మంత్లీ ఒక 2 సార్లు లేదంటే 3 సార్లయితే పక్కా ఇల్లయితే కడుగుతాను. డీప్ క్లీన్ చేసినట్టుగా అనిపిస్తదనమాట అట్లా కడిగితే. అంతే అంతకు మించి ఏమీ లేదు. అయినా స్టార్టింగ్ నుంచి అది అలవాటయిపోయింది గాబట్టి మధ్యలో మనం ఏం చేసినా అలవాటు పోదు. మనం ఫస్ట్ నుంచి ఎట్లా క్లీనింగ్ ప్రోగ్రామ్ అలవాటు చేసుకుంటామో అదే మెథడ్ ఫాలో అవుతుంటాం గానీ మధ్యలో కొన్ని ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయేమో కానీ ఆల్రెడీ ఉన్న అలవాట్లు మాత్రం పోవనమాట. ఇట్లా ఇల్లు మొత్తం కడుక్కొచ్చేసరికి నాకు దాదాపుగా ఒక 12-1 వరకు అయిపోయిందనమాట. అప్పటిదాకా షాప్ క్లోజ్ చేసి ఇంట్లో పని మాత్రమే చేసుకుంటూ ఉన్నాననమాట. ఇట్లా డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత. డీప్ క్లీనింగ్ అనే కంటే గూడా మరీ ఎక్కువగా నాకైతే బూజు పట్టి అంత ఇల్లు డర్టీగా ఉన్నట్టు ఏమీ లేదు. ఎందుకంటే మొన్న ఆషాఢం రోజు మాత్రమే దులిపాను గాబట్టి కొంచెం మీద మీద దులిపినట్టుగానే అనిపించింది. పెద్దగా ఎక్కువ శ్రమ పడి క్లీనింగ్ చేస్తున్నట్టు ఏమి అనిపించలేదు నాకు. అండ్ ఈసారి ఏం చేశానంటే నేను కొంచెం వాటర్‌లో డెటాల్ కలిపి బూజు పట్టిన కాడ మొత్తం తూడ్చాననమాట. మరి ఆ క్లిప్పింగ్ ఎందుకు చూపించలేదు అంటే అనివార్య కారణాల వల్ల ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. వాటర్‌లో కొంచెం డెటాల్ వేసి మిక్స్ చేసి అందులో ఒక మాఫ్‌నన్నా లేదంటే మనం బూజు దులిపే కర్ర ఉంటది కదా! దానికి తడిగుడ్డ చుట్టేసి మనం గోడల్ని తుడిచామంటే బూజు పట్టడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. తొందరగా బూజు పట్టదనమాట. నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేస్తాను. అండ్ ఇల్లు మొత్తం నీట్‌గా ఇట్లా డెకరేట్ అయిపోయిందనమాట. అండ్ అక్కడ కనిపిస్తున్న ఫ్లవరు దాదాపుగా నేను ఒక 5-6 ఫ్లవర్స్ చేశాను. అండ్ హ్యాంగ్స్‌కి గూడా నేను అవి స్టిక్ చేశాననమాట. అండ్ మొత్తం వీడియో ఫ్రైడే రోజు ఈవినింగ్ వరకు అట్లా మంచిగా ఇంట్లో అమ్మవారికి పూజ చేసి, హాల్‌లో నేను కొన్ని ఫ్లవర్స్ తయారు చేసి పెట్టిన డెకరేట్ వీడియో గూడా రేపు షేర్ చేద్దామని చెప్పేసి దాన్ని అలాగే అట్టే పెట్టాననమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం కడుక్కొచ్చిన తర్వాత ఇంటి ముందు ముగ్గు 12:30 తర్వాత వేశాననమాట. అంత టైం పట్టింది. అండ్
అంతకు ముందు వేస్తే మనకి ఎట్లా కడగడం వల్ల మొత్తం పోతుంది కాబట్టి నేను కడిగిన తర్వాత క్లీనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఇక్కడ ముగ్గేసాను. అండ్ శ్రావణ మాసం ప్రతి శుక్రవారం కూడా మనం చెప్పుకుంటున్నట్టుగా ప్రతిరోజు ఒక 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 శ్లోకాన్ని అయితే నేర్చుకుందాము, అమ్మవారికి సంబంధించింది. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చదవగలిగే శ్లోకాలు మాత్రమే. ఎలాంటి నియమాలు ఎలాంటివి పాటించాల్సిన పని లేకుండా అమ్మవారి నామం చెప్పుకుంటే ఎంత సులువుగా చెప్పుకుంటామో అట్లా సులువుగా అందరూ చెప్పుకోగలిగే చిన్న చిన్న స్తోత్రాలు అయితే మనం ఇక్కడ శ్రావణ మాసంలో చెప్పుకుందాం. అండ్ స్వాతి నక్షత్రం రాబోతుంది. స్వామివారికి గిరి ప్రదక్షిణ చేస్తాం కదా యాదగిరి గుట్టకి, అక్కడికి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు అనమాట. ఈ శనివారం తెల్లవారుజామున అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట. ప్రతి మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు యాదగిరి గుట్టకి. ఇది కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు, కానీ మనకి పర్టికులర్గా అరుణాచలం మాత్రమే గిరి ప్రదక్షిణ చేస్తారని ఒక ఇది ఉండే, కానీ ఇక్కడ యాదగిరి గుట్టకు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారంట. దాదాపుగా నేనైతే ఒక 1 ఇయర్ నుంచి చేస్తూ ఉన్నాను. మధ్యలో ఒక 2-3 టైమ్స్ బ్రేక్ వచ్చినా కూడా స్టార్టింగ్ నేను చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 1-2 సార్లే బ్రేక్ వచ్చిందనమాట. అదర్వైజ్ ఆ స్వామి దయ వల్ల ప్రతిసారి వెళ్తూనే ఉన్నాము. అండ్ ఈసారి కూడా వెళ్ళాలనుకుంటున్నాము స్వామి దయతోటి. అండ్ అక్కడ వీడియోస్ కూడా ఫుల్ లెంత్ వీడియోలో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఈసారి మాత్రం ఫుల్ లెంత్ వీడియోలో గిరి ప్రదక్షిణ ఫుల్ డీటెయిల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దర్శనం చేసుకోవాలి అనేది నేను ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నా క్లీనింగ్ ప్రోగ్రామ్ అండ్ ముగ్గు అంతా అయిపోయిందనమాట. 2 డేస్ నుంచి ముగ్గు వేయకపోయేసరికి ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపించింది. ఈరోజు ముగ్గు వేసేసరికి ఆ పోగొట్టుకుని దొరికినట్టుగా ఉందన్నమాట ఫీలింగ్ అయితే. అండ్ ఈరోజైతే వీడియో ఇదనమాట. అండ్ ఇట్లా ఫాస్ట్గా ఇంటిని మొత్తం క్లీన్ చేసుకొని అద్దంలాగా పెట్టేసుకొని నేను ఇంకా వంట చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి షాప్కి వెళ్ళిపోయాను అనమాట. షాప్కి వెళ్ళిపోయేసరికి దాదాపుగా ఒక 2-2:30 అయ్యిందండి. అండ్ పిల్లల కోసం అయితే ఇక్కడ లంచ్ బాక్స్లో నేను గోంగూర రైస్ ప్రిపేర్ చేశాను. నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి అసలు బాక్స్ మార్నింగ్ మనం ఏ కర్రీ చేసినా కూడా కలిపి పెడితే ఒకలాంటి స్మెల్ వస్తుందని మా పిల్లలు పాపం చెప్తున్నారనమాట. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి వాళ్ళ బాక్స్ని చాలా అంటే చాలా వరకు నేను చూసి చూడనట్టుగా వదిలేసి ఏదో ఒకటి పెట్టి పంపిస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు ఏదైనా కొంచెం టేస్టీగా వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెట్టాలని పెట్టానమాట. అండ్ పిల్లలు ఏం చెప్పారంటే అసలు ఇప్పుడు చేసుకొని తిన్నట్టుగా ఉంది మమ్మీ, టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నారు. అండ్ గోంగూర ప్లేస్లో మీరు ఏ వెజిటేబుల్ అయినా వాడచ్చు అండ్ ఏ ఆకుకూరనైనా వాడచ్చు. ఆ ఆకుకూర వేసినప్పుడు మాత్రం ఒక చిన్న నిమ్మ చెక్క రసాన్ని పిండేసి ఇట్లా రైస్ కలిపేసి పిల్లలకు బాక్స్ పెట్టండి. ఈవినింగ్ వరకు అది ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే రైస్ మొత్తం చల్లారిపోయిన తర్వాత బాక్స్లో పెట్టండి. టేస్ట్ మారిపోకుండా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారనమాట. కొంచెం అట్లాగా ఇట్లాగా ఏమైనా స్మెల్ వస్తే తినడానికి ఇష్టపడరు. వాళ్ళు తినేదే 4 మెతుకులు, అందులో అట్లాంటివి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే అసలే తినరనమాట. అండ్ ఇది మాత్రం డెఫినెట్గా పిల్లలకు నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మీరు ఇంకా కొంచెం వెరైటీగా ట్రై చేస్తారు, ఎలాంటి సాసులు ఎలాంటి మసాలాలు వాడకుండా. అండ్ ఈరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. శ్రావణ మాసానికి పూజలు చేసుకోవడానికి ఇల్లు రెడీ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏమేమి పూజలు చేస్తున్నాను, ఏమేమి స్తోత్రాలు చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మా దివ్యమ్మ వెనక నుంచి నాకు జుట్టు వేస్తూ ఉందనమాట. 2 రకాల క్యూట్ కొప్పులు అయితే వేసింది, చూడడానికి చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.